అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విమర్శిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన అనే కార్యక్రమాన్ని రామచంద్రపురం టౌన్ లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి భారీ ర్యాలీతో ఆర్డీఓ సింధు మాధవి వినతి పత్రాన్ని సమర్పించారు. దీంట్లో భాగంగా రామచంద్రపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీదేవి, ఎంపీపీ అంబాటి భవానీ, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్, సీనియర్ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చెప్తారండి వీడేది ఇక్కడ చెప్తారా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం రిప్రజెంటేషన్ అయిన తర్వాత ముందర ఇక్కడ మాట్లాడదాం. ఎందుకు కార్యక్రమం అనేది ఇక్కడ మైకిల్కి కార్యకర్తలకి ఒక్క 5 నిమిషాలు మాట్లాడింత రాజు గారికి రిప్రజెంట్ ఇచ్చి మన పార్టీ తరఫున రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రెస్ కి అడ్రస్ చేయడం జరుగుతుంది. ఒక్క 5 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ఈ ప్రభుత్వం గడిచిన 12 నెలల కాలం నుంచి చేస్తున్న అక్రమాల గురించి, అదే విధంగా ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారిపై ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కార్యక్రమానికి మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి, మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకుల తరలి రావడం, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడి నేటికి 12 నెలలు పూర్తవుతుంది. అంటే దాదాపు సంవత్సరం ఏంటో మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి నేటి వరకు మీరు ఒక పక్క ఒక మహిళ, ఒక పక్క విద్యార్థుల్ని, ఒక పక్క నిరుద్యోగుల్ని వీరందరూ మోసం చేయకుండా అన్ని వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 1 సంవత్సరం కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో పాలనా వైఫల్యాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెనుపోటు దినంగా ఈరోజు పార్టీ పిలుపు మేరకు ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకు వెనుపోటు దినం అంటే ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్తిగా విస్మరించి యథేచ్ఛగా పరిపాలించడానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటూ మీరున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ స్వేచ్ఛ పనికిరాదు. మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మనం సంపద పెంచుదాం, ఏ విధమైన సంపద పెంచాం, సంపద పెంచడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏం చేశాం, ఇవన్నీ కూడా మనం ఒకసారి మరి సంవత్సరం కాలం అయిన తర్వాత చర్చించుకున్న మీదట ఇవన్నీ పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఈవేళ ప్రజలలోకి మేము రావాల్సి వచ్చిన సమయం వచ్చింది కాబట్టి వచ్చాం. దయచేసి తెలియజేసుకుంటూ ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది.
ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. అంతే 12 నెలల సమయం పూర్తి చేసుకుంది. ఈ 12 నెలల సమయంలో ఎక్కడ చూసినా అక్రమ కేసులు, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని చెప్పి వారిపై ఒత్తిడి తీసుకురావడం ప్రధాన ఎజెండాగా ఈరోజు తీసుకుని ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో మనం ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పక్కన విద్యార్థులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ మోసానికి గురయ్యారు. అంతేకాకుండా వ్యవస్థ అన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. సూపర్ 6 హామీలు తీసుకుంటాం. ప్రధానంగా ఎన్నికల ముందు ఏం చెప్పారు? సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు నేను అధికారంలోకి వస్తే నెరవేరుస్తానని చెప్పి అరచేతిలో వైకుంఠం రాష్ట్ర ప్రజలకు చూపించి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 12 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటే ప్రధానంగా తీసుకున్న సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్ని ఈ రోజు వెనక నుంచి పోటీ పొడిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రధానంగా సూపర్ 6 హామీలే ఈరోజు మనం ఒక్కసారి తీసుకున్నాం. ఏవైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో, ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పి ఆ రోజు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. నేటికి అది కూడా అమలు కాని పరిస్థితి. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి ఒక్క గ్యాస్ సిలిండరే, అది కూడా దీపం పథకం ఎవరైతే ఉన్నారో అదే అమలు చేసి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం, అంటే పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు ఇస్తానని చెప్పి, రైతుకు అండగా నిలుస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రైతాంగాన్ని కోల్డ్ స్టోరేజ్ లోకి నెట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకు, అంటే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఎవరైతే మధ్య వయసు ఉన్నారో వారందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అమలు చేశారో లేదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మాకు తెలుసు, ఆయనకి తెలుసు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏ విధంగా మోసం చేశారో గడిచిన 12 నెలల నుంచి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఎలా అవహేళన చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం అందరూ కూడా చూస్తున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఒక విధంగా ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు ప్రజలంతే. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి వారు ఏం చేస్తున్నారు అనేది కూడా. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, లేదా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పి ఆనాడు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్ళు దాటితే వారికి పెన్షన్ ఇస్తానని చెప్పి అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్కటి హామీ అమలు చేయకుండా ఏం తెచ్చారయ్యా ఈ రాష్ట్రానికి 12 నెలల కాలంలో అంటే 1,35,000 కోట్ల అప్పుని కేవలం ఈ 12 నెలల కాలం